నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పత్రిజీ జన్మస్థల్లో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్యం. అనంతపురంలో ఇంటింట అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ప్రచారం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లాలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల ఆత్మజ్ఞాన సదస్సు. శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో పిఎంసి ఛానల్ ఆఫీస్లో 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గురించి ఛానల్ ఉద్యోగులకు చక్కగా వివరించారు. ఇది ఉన్నత ఆధ్యాత్మిక రంగానికి కనెక్ట్ అవ్వగల ప్రత్యేక సమయమని, ఈ ధ్యానం తమను తాము అలాగే ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. అనంతరం ఉద్యోగులందరూ ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యాన సాధన చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెంలోని శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కట్టా కళాధర్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. పలు ఆధ్యాత్మిక అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు చంద్రశేఖరరావు, లీలాకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అద్భుతంగా ఇన్ని కార్యక్రమాలు, 1 డే వర్క్షాప్, 3 డే వర్క్షాప్, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ర్యాలీలు, ఇంత అద్భుతంగా ఇంత సేవ చేస్తూ మళ్ళీ నిర్మించి కూడా ఇద్దరు దంపతులు, మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కూడా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. అన్నలారా అక్కలారా ధ్యానము చేద్దాము రో, అన్నలారా అక్కలారా. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, రాత్రి లేదు. చెప్పినా లేదా? మరి ధ్యానానికి ఏమన్నా పగలు ఉందా, రాత్రి ఉందా? మరి అంతటి అద్భుతమైన గురుదేవునికి మనం. నిజామాబాద్ జిల్లా బోధన్లోని పత్రిజీ జన్మస్థల్లో పౌర్ణమి ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల చైర్మన్ నల్లా గంగారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ద్వారా జీవన మార్గం ఎలా మారుతుందో తెలియజేశారు. సత్వ, రజో, తమో గుణాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ స్థితి ఏంటంటే తమో గుణం యొక్క స్థితి. ఏ స్థితి? రజోగుణం యొక్క స్థితి. ఈ స్థితి ఏంటంటే రజోగుణం యొక్క స్థితి. రజోగుణంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివరామకృష్ణ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని సూచించారు. అలాగే శ్లోకాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ దేహంలో ఆత్మ, ఆ శ్వాస ఉన్నంత కాలము అందరి చేత నవ్విస్తూ, నవ్వుతూ, చక్కగా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మన లోకానికి వెళ్ళిపోవటమే. అనంతపురం పట్టణంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఇంటింటా అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి పోర్టల్ యాక్టివేషన్ గురించి వివరించారు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధనంగా మనకు చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు పాండురంగయ్య, విజయలక్ష్మి, దేవి, పిరమిడ్ మాస్టర్లు మీనాక్షమ్మ, సత్యనారాయణ స్వామి, రామకృష్ణ బాబు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధ్యాన మందిరం, అశోక్ నగర్, అనంతపురం. దాదాపు 2 సంవత్సరముల నుంచి
ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఎంతో పరిణితి చెందిన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పాఠం వినొచ్చు, అనుభవాలు లేవు. అనుభవాలు ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గర ఉన్నాయి. ఆ కష్టపడి నువ్వు బయటకు వచ్చినావు అనే విధానం నీకు తెలిసింది కాబట్టి నువ్వు పడకూడదనే ఉద్దేశం నీలో ఉంటుంది. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని మాచవరం పిరమిడ్ హౌస్ ఎస్ఆర్ఆర్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు నినాదాలు చేస్తూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీని కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వ్యవహరిస్తే మన యొక్క జీవితంలో మరి అంతే చక్కటి ఆశీస్సులు లభిస్తాయి. ప్రేమ, కరుణ, దయ అన్ని వెలువరిస్తాయి. అలా కాకుండా ఎదుటివారి పట్ల హింసతోటి వ్యవహరిస్తే ఆ హింస అనేది మానవుల జీవితాల్లో నష్టాల రూపంలో, బాధల రూపంలో, అనారోగ్యాల రూపంలో వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లోవ్ లిమిటెడ్ రామ్కీ కమ్యూనిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భీమినేని వంశీచే ధ్యానము, సజ్జన సాంగత్యము, ఆత్మజ్ఞాన సందేశము అందించబడింది. ఈ సందర్భంగా జ్ఞానదాత భీమినేని వంశీ ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదని సూచించారు. ప్రతి ఆత్మకి ఒక అజెండా ఉంటుందని తెలియజేశారు. ఎవరి పనులకు వారే బాధ్యులని తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, వకులాదేవి, వేదాంతం శ్రీదేవి, డాక్టర్ ఉపేందర్ 125 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. ఎప్పుడు ఏ పని చేస్తే ఆ పని చేయనివ్వండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. చేయనివ్వండి. మీరెవరు కాదు, మీకు ఏమైనా అనుకుందా? మరి నా మీద మీకు ఏమైనా అనుకుందా? మరి మీరెవరు నన్ను అలా చేయద్దు, ఇలా చేయద్దు అన్నానికి? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఎంఆర్ గార్డెన్స్ లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం, ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 3 రోజుల ఆత్మజ్ఞాన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నరేంద్ర అసూరి, ధ్యాన జగత్ మాస పత్రిక సంపాదకులు ధ్యానరత్న కేశవరాజు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం ఈ ఆత్మజ్ఞాన సదస్సుకు వివిధ రకాలుగా సేవలందించిన ధ్యానులను, దాతలను, ఆత్మజ్ఞానాన్ని అందించిన మాస్టర్లను నిర్వాహకులు డాక్టర్ బి గోపాలకృష్ణమూర్తి, కన్వీనర్ రాధికలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సో అందరూ పునర్జన్మ వద్దు అంటున్నారు. కానీ పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? మనము కొద్దిగా జ్ఞానము, కొద్దిగా ఆచరణ ఉండాలి. ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రఘుపతి, ఉపాధ్యక్షులు కళ్యాణి ఆధ్వర్యంలో మంగపేటలోని గవర్నమెంట్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కోటయ్య, కృష్ణప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం 150 మంది విద్యార్థులకు ధ్యాన విద్యార్థి బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మేనక, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్ రామ్కీ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ దాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 15వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లెం రామ్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, భద్రకాళి, ఈవో శేషు భారతి, నాగరాజకుమారి, విజయ అంజలి, డాక్టర్ ఉపేందర్ 100 మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు. అని చెప్పి ఆ దృశ్యం ఆ సంఘటన చూడగానే ఇక ఆ రోజుల్లో రాయించి ఎందుకంటే మొత్తాన్ని ఏలూరులోని శ్రీ సీతా మహాలక్ష్మి నాగేశ్వరరావు బృందావనం పిరమిడ్ ధ్యాన మందిరంలో వ్యవస్థాపకులు సుంకర రాంబాబు ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధ చేశారు. అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే మరణాంతర జీవితం గురించి బోధించారు. ఈ కార్యక్రమంలో 100 మంది ధ్యానులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో శ్రీ రామకృష్ణ తపోవనం వాన ప్రస్థాశ్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి శ్రీ సంత్ సదానంద యోగి మహారాజ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1500 మందికి అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సనాతన ధర్మ సాధనకు మార్గం కావాలి అని చెప్పారు. సనాతనం సదా అస్తి, సదా నూతనం అస్తి, సనాతనం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు నిత్య నూతనంగా నవోన్మేషంగా తనకు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.